సమోసా. ఫిష్ స్టఫ్డ్ సమోసా. ఓకే, వెరైటీగా ఉంటది ఇదన్నమాట. చాలా సమోసా అంటేనే వెరైటీ అండి. దానికి అన్ని ఫిష్లు సరిపోవండి, ఓన్లీ కొరమేనా అంటారు, ఆ చేప మాత్రమే పనికొస్తుంది. కొరమీన చేప మాత్రమే పనికొస్తుంది. సో ఫిష్ స్టఫ్డ్ సమోసా చేయడానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చెప్పండి శ్రీదేవి గారు. చేప ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, ధనియా పౌడర్, గోధుమ పిండి, మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, కొబ్బరి తురుము, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, గరం మసాలా, కారం, జీరా పౌడర్. సో ముందు ఏం చేయాలి? ఫిష్ ఉడికించుకోవాలండి. ఎవరు నేర్పారండి మీకు ఇది? ఇది మా అమ్మగారు. అమ్మ నేర్పారా? ఓకే. ఫస్ట్ కొంచెం కారం వేసుకొని, ఓకే, ఫిష్ పైన కారం చల్లాలి. కారం, జీరా పౌడర్. జీరా పౌడర్ అండి, జీలకర్ర పొడి, ఇది గరం మసాలా, గరం మసాలా, కారం, ధనియా పౌడర్. ఓకే, కారం, జీలకర్ర పొడి కాదు, ధనియా పొడి. కొంచెం 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 రఫ్ గా ఉంది అంతే కదా. కొంచెం అది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది. కొంచెం గరం మసాలా లైట్ గా, ఎక్కువ అవసరం లేదు. ఓకే, దీంట్లో చాట్ మసాలా కూడా కలుస్తుంది. ఓకే, కొంచెం సాల్ట్ సరిపడా, కొంచెం ఉప్పు, కొంచెం, ఓకే, కొంచెం ఆయిల్, ఎక్కువ కాదు, కొంచెం ఇదంతా పట్టడం కోసం ఆయిల్ కోసం కొంచెం ఇలా జస్ట్ రఫ్ చేస్తే చాలు. ఓకే, ఇదంతా కలిపి వేయించుకుని తిన్నా కూడా బాగుంటది కదా. చాలా బాగుంటది, కానీ వెరైటీగా ఉంటుందని. ఆ సమోసాలా కూడా మామూలుగా చేసేలా చేస్తాము, కాకపోతే మంచిదని. ఇది ఇప్పుడు అయిపోయింది కదా, వీటిని వేయించుకోవాలంటారా? వేగింది ఆయిల్. అటు సైడ్ అయిపోయింది కదా. తొందరగా అయిపోయిందండి. ఫిష్ జనరల్ గా తొందరగా ఉడుకుతుంది. చాలండి. ఇది అయిపోయింది కదండి, కొంచెం ఇదవుతుంది. ఈలోగా ఒక బౌల్లో ఆల్రెడీ గోధుమ పిండి, మైదా పిండి, వాము కలిపిన పేస్ట్ రెడీ చేసి ఉంచుకోవాలి. గంట ముందు కలిపి ఉంచుకోవాలండి. గోధుమ పిండి, మైదా పిండి ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నారండి. ఈక్వల్ అంటే ఈ గోధుమ పిండి కొంచెం ఎక్కువ, మైదా పిండి కొంచెం తక్కువ. కొంచెం తక్కువ అంటే ఒక కప్పు మనం గోధుమ పిండి తీసుకుంటే ఇంకో కప్పులో 2 స్పూన్లు ఇలా తక్కువ చేసి తీసుకోవాలి కొంచెం. ఓకే, ఓకే, దీన్ని పూరీలా పాముకోవాలి. ఓకే, గోధుమ పిండి, మైదా పిండి, కొద్దిగా వాము కలిపి సేమ్ సమోసాలో చేసుకోవాలండి. ఓకే, చేసుకున్నాక మధ్యలో కొంచెం సగానికి సమానంగా ఈక్వల్ గా కట్ చేసుకోవాలి. ఓకే, ఓకే, మనం ఇవన్నీ డీప్ ఫ్రై చేయాలి కదండి. ఆయిల్ వేడి చేసేనా ఈ లోపు నేను మరి? అటు వేడి చేయండి. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి కదా. తీసుకోండి. ఉడికిపోయిందండి, ఇలా హాఫ్కి కట్ చేసుకుంటాం. చేసుకున్నాం కదా. ఓకే, సమోసాకు చుట్టుకోవాలన్నమాట. చుట్టుకోవాలి. ఓకే, సో ఈ ఫిష్ తీసేనండి, రెడీ అయిపోయింది కదా. ఫిష్ ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకొని దీంట్లో ఇప్పుడు ఏం చేయాలి? మధ్యలో దీనికి ముళ్ళు ఉంటుంది, అది తీయాలంటే ఇలా చిన్న చిన్నగా ఏ ఉండదో వచ్చేస్తుంది పొట్టుతో సహా. మొత్తం ఇలా తీసేస్తాం. ఇలా వచ్చేసాం కదా. ఇందులో ఏం లేదు, ఈ బోనే ఉంది, ఇది బయట వేసేస్తాం. ఇలా 3 చేసేస్తాం. పచ్చిమిర్చి వేసామండి, ఎందుకంటే సమోసా కదా మెయిన్, దానికి అదే కదా. ఈ మిర్చిలో అది నువ్వుల పొడి ఫస్ట్ చేసుకొని కొంచెం ఉప్పు తగిలించి ఫ్రై చేసి ఉంచుకున్నాం. ఇప్పుడు దీంట్లో సగం దీంట్లో వేసాం కదా, ఇదిగోండి ఇవి. ఈ కారం కూడా దీనికి పడుతుంది. ఇవి కట్ చేసి వేయాలి అందులో. అది గార్నిష్ కండి, ఆల్రెడీ వేసాను దీంట్లో. ఇదిగోండి ఉన్నాయి. సో ఇలా మనం డీబోన్ చేసిన తర్వాత దీంట్లో ఆల్రెడీ వేయించి ఉప్పు, నువ్వుల పొడి పెట్టినటువంటి పచ్చిమిర్చి వేసారు, కాస్త ఉల్లిపాయ వేసాము, కొత్తిమీర కొంచెం వేసాము. ఓకే, వేసి 3 సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుని కొబ్బరి పొడి ఉంది కదా, ఇది వేసుకుంటాం. కొబ్బరి పొడి టేస్టీగా ఉంటుంది దీనికి. ఓకే, ఇలా అయిపోయింది కదా. ఇలా సమోసాలా చేసుకున్నాం కదా. సో సమోసా తయారు చేయడానికి ఇలా కోన్లా చేసుకోవాలి కదండి. ఇటువైపు అటువైపు కలిపి పైకి ఇలా ఉంచుకున్నాం. ఇలా ఉంచుకున్నాం కదా, సరిపడేటంతగా పల్చగా చేసుకోవాలండి. దీన్ని మరి థిక్గా చేసుకోకూడదు. చేసి దీన్ని స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకోవాలి అంతే. ఓకే, స్టఫ్ చేసుకుని ఇలా సమోసా తయారు చేయడమే. సమోసా తయారు చేయడమే. ఓకే, సో ఇలా సమోసా ఈ ఫిష్ మసాలాని ఇందులో కూర్చి సమోసా తయారు చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఆల్రెడీ ఆయిల్ వేడైంది కాబట్టి నేను ఫ్రై చేసేస్తున్నాను. ఓకే,
సో ఒకదానికొకటి తాకకుండా కొంచెం గ్యాప్ ఇస్తే వేయాలి, ఎందుకంటే ఫిష్ కదా తొందరగా ఉడికిపోయి ఇది సైడ్కి వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఉడికిందే ఫస్ట్, జస్ట్ గోధుమ పిండి ఉడికిపోతే సరిపోతుంది, సమోసా పిండి ఉడికిపోతే సరిపోతుంది. సో ఇది చక్కగా ఫ్రై అయింది కదండి, అంతేనా? ఇంకా అంతేనండి, తీసేనా? పెట్టండి. 5 నిమిషాలు అయిపోయిందండి, చకాచక్ ఫటాఫట్ ధనాధన్. వేడి వేడి ఫిష్ స్టఫ్డ్ సమోసా రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్గా ఓన్లీ ఉత్తరాంధ్ర స్పెషల్. ఓకే, శ్రీకాకుళం స్పెషల్. ఎస్, శ్రీదేవి గారి ఇంటి స్పెషల్ వంట. ఓకే చూద్దాం. సమోసా ఎలా ఉంది? చాలా బాగుందండి, వెరీ గుడ్ అండ్ వెరీ నావెల్. చాలా టేస్టీగా ఉందండి అండ్ వెరీ డిఫరెంట్. ఎప్పుడు రెగ్యులర్ సమోసా కాకుండా ఈ ఫిష్ స్టఫ్డ్ సమోసా తిని చూడండి, మీరు మళ్ళీ 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 తింటూనే ఉంటారు. సో దీన్ని తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఫిష్ స్టఫ్డ్ సమోసా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొర్రమీను చేప, గోధుమ పిండి, మైదా పిండి, జీరా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, కొత్తిమీర, కారం, పచ్చిమిర్చి, కొబ్బరి, ఉల్లిపాయలు, వాము, గరం మసాలా, నూనె, ఉప్పు, గార్నిష్ కోసం నిమ్మకాయ, క్యారెట్. ఫిష్ స్టఫ్డ్ సమోసా తయారు చేసే విధానం: ముందుగా కొర్రమీను చేప ముక్కలకి కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు వేసి మ్యారినేట్ చేయాలి. ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈ వేయించిన చేపల్ని డీబోన్ చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. ఇక సమోసా పిండి కోసం 1 కప్పు గోధుమ పిండిలో 3/4 కప్పు మైదా పిండి, కాస్త వామ, తగినంత ఉప్పు వేసి పూరీల పిండిలా తడుపుకోవాలి. సమోసా తయారు చేయడం కోసం పూరీ తయారు చేసి మధ్యలో కట్ చేసి దాన్ని కోన్లా చేసుకుని ముందుగా తయారు చేసుకున్న చేప మసాలాని స్టఫ్ చేసుకుని సమోసాలు తయారు చేసుకోవాలి. వీటిని వేడివేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారైన సమోసాలని పచ్చిమిర్చి, క్యారెట్తో గార్నిష్ చేసుకుంటే ఫిష్ స్టఫ్డ్ సమోసా తినడానికి రెడీ. వడ వేయించుకోవాలి. దూరగా వేగాయండి, ఇంకా తీసేసుకుందాం. ఓకే.